పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనాన్ని గమనిద్దాం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి రెండవ ఆజ్ఞ. ఆజ్ఞ అంటే లా, తప్పనిసరిగా చేయవలసింది. మొదటిది ఏమిటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని. ఈరోజు ప్రేమిస్తున్నారా చెప్పండి? పొరుగువారిని, నీ నైబర్స్ను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ బంధువులను ప్రేమించగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం బ్రతుకుతాం ఒక్కసారి చెప్పండి. ఎంతకాలం బ్రతుకుతాం? వాక్యం ఏమని చెప్తుంది? అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అంతే కదా? ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. పోనీ మనందరం కూడా 100 సంవత్సరాలు బ్రతుకుదామని చెప్పని ప్రభు దగ్గర మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 100 సంవత్సరాలు మనం బ్రతికిన తర్వాత మనము తనువు చాలించవలసినటువంటి వారమే, కానీ ఎల్లప్పుడూ బ్రతకడానికి అవకాశం మనకి లేదు. మనం చూస్తూ ఉన్నాం, గడిచినటువంటి కొన్ని జనరేషన్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయితే బ్రతికేదే 70 సంవత్సరాలు దేవుడిస్తే, ఇంకా మహా ఇస్తే ఎక్స్టెన్షన్ 10 ఇయర్స్, 80 ఇయర్స్. ఈ 80 ఏళ్ళ తర్వాత ఇలాంటి అందమైనటువంటి కుటుంబం అనేటువంటి జీవితం మరలా నీకుంటుందా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ఈ కుటుంబం అనేటువంటి ఈ యొక్క అపురూపమైనటువంటి సంతోషమైనటువంటి ఈ జీవితాన్ని విడిచిపెడితే నీకు మళ్ళీ వస్తుందా అట్లాంటి జీవితం? ఈ 70 ఏళ్ళు దేవుడు ఒకవేళ ఆయుషిస్తే, 80 ఇయర్స్ ఆయుషిస్తే, ఈ 80 ఏళ్ళు ఎప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించావు? ఒక్కళ్ళన్నా ప్రేమించావా? నీ కొడుకును ప్రేమించావా? నీ బిడ్డలను ప్రేమించావా? నీ తండ్రిని ప్రేమించావా? నీ బంధువులను ప్రేమించావా? నీ ఇరుగువారిని ప్రేమించావా? నీ శత్రువులను ప్రేమించావా? నీ సంఘ పాస్టర్ గారిని ప్రేమించావా? నువ్వు బట్టలు కొనుక్కున్నప్పుడు నీ దైవజనుడు నువ్వు బట్టలు తీసుకొచ్చి ఇచ్చావా? నువ్వు ఏం చేసావు? ఏం ప్రేమించావు? ఎవరిని ప్రేమించావు? సరే, నేను ప్రేమించాల్సినటువంటి అవసరము లేదు, ఎందుకు ప్రేమించాలి? నేను స్వార్థపరుణ్ణని నువ్వు అనుకుంటావా? ఓకే, అలాగే ఉండు. మరొక జీవితం నీకుందా? మరొక జన్మ నీకుందా? ఇలాంటి కుటుంబం నీకు కావాలన్నా నువ్వు పొందగలుగుతావా? నువ్వు పొందుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళకి తెలియదు, కుటుంబంలో వ్యక్తి విలువ వాళ్ళకి తెలియదు. వ్యక్తి దూరమైనప్పుడు ఆ విలువ తెలుసుకుంటారు. నువ్వు అప్పుడు బాధపడి నువ్వు కన్నీరు కార్చి ఉపయోగం లేదు. లేనటువంటి వ్యక్తిని నువ్వు ఫోటోలకు దండేసి నువ్వు ప్రేమించేటువంటి ప్రేమ ఎవరికి కావాలి? వారు లేనప్పుడు వారి పేరు మీద నువ్వు అన్నదానాలు చేసే ప్రేమ ఎవరికి కావాలి? మనిషి బ్రతుకున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, నీతో ఉన్నప్పుడు నీవు ఆ మనిషిని ప్రేమించలేకపోయావే, ఆ మనిషిని చేర్చుకోలేకపోయావు, నీ భార్యను చేర్చుకోలేకపోయావు, నీ భర్తను చేర్చుకోలేకపోయావు, నీ కుటుంబాన్ని నువ్వు చేర్చుకోలేకపోయావు, నీ బిడ్డలను నువ్వు దూరపరుచుకున్నావు, నీ వారందరిని నువ్వు దూరపరుచుకున్నావు, అందరినీ శత్రువులుగా నువ్వు చేసుకున్నావు. నువ్వు బ్రతికేదే కొంతకాలము, తర్వాత నీకు ఇలాంటి జీవితం నీకు లేదు. కానీ దేవుని ఆజ్ఞ ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని. నిన్ను వలె అంటే నీవు, నీ ఇంట్లో వారు, మీరందరూ కలిసి నీ పొరుగు వారిని మీరు ప్రేమించడం అనేటువంటిది ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎప్పుడన్నా చేసావా? చేయకపోతే ఈరోజు సమాధానపడు. నీ కుటుంబంలో ఒకవేళ ఏదైనా కుటుంబంలో కలహాలు ఉన్నాయా? కుటుంబంలో చిన్న కారణాల వల్ల విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా? సమాధాన పడండి, ప్రభువుని అడగండి. అయ్యా, అపురూపమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని మాకు ఇచ్చావు, ఈ జన్మను మాకు ఇచ్చావు. చాలామంది మాకు డబ్బులు లేవన్నా, మేము ధనవంతులు కాదండి, గొప్పవారం కాదండి, మేము పేదవాళ్ళం అండి. మరి మేము ఎట్ట ప్రేమించుకోవాలండి? మరి మేము కష్టపడందే, రెక్కాడందే, డొక్కాడినటువంటి స్థితిలో మేము ఉంటున్నాం, కాయ కష్టం చేసుకొని మేము బ్రతుకుతున్నాం. మరి మా పరిస్థితి ఏంటి? మాకు ఎన్నో అప్పులు ఉండి మాకు అవి తీర్చుకోలేక సమస్యలు. నీ అప్పులు ఇవన్నీ తీసి అవతలు పడే. అప్పులు నువ్వు చేసుకున్నవే, నాశనం నువ్వు తెచ్చుకున్నదే, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు నాశనం చేయాలని దేవుడు అనుకోలేదు.
నీకు కావలసినటువంటి జీవితం నువ్వు జీవించడానికి, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి, నీవు లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడి నీవు తాగుడుకు బానిసై నువ్వు లోక సంబంధమైన ప్రతివిధ నీచ క్రియకు నీవు బలహీనుడిగా మార్చబడి నీవు అనేక రకములైన పనులు చేసుకుంటూ త్రాగి తిరుగుతూ ఎచ్చలవిడిగా జీవిస్తూ నీ భార్యను కొట్టి నీ బిడ్డలను కొట్టి ఇంట్లోంచి నువ్వు తరివేసావేమో. ఇదే నీకు దేవుడిస్తున్నటువంటి అనుకూలమైనటువంటి సమయం. ప్రేమించు. కారణం ఏంటంటే ఈ జీవితం అయిపోతే నువ్వు ప్రేమించడానికి నీకు భార్య కాదు కదా, బిడ్డలు కాదు కదా, సృష్టి నీకు లేదు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘము ప్రేమ విషయంలో తప్పిపోయింది, మొదట ఉన్నటువంటి ప్రేమను కోల్పోయింది. అందుకని దేవుడు చాలా సీరియస్గా అంటున్నాడు, నీ మీద నేరం ఒకటి నేను మోపుతూ ఉన్నాను. రెండో విషయాన్ని గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇప్పుడు ఎవరి కొరకు నువ్వు ప్రేమించాలి? పరలోకమందున్న నీ తండ్రి నిన్ను కుమారుడుగా నిన్ను అంగీకరించాలా లేదా? నువ్వు తండ్రికి కుమారుడువా కాదా? నేను దేవుని బిడ్డనండి అని నువ్వు చెప్పుకుంటావు. నువ్వు దేవుని బిడ్డవా దెయ్యపు బిడ్డవా? ఒక్కసారి ఆలోచించి. నీ శత్రువును ప్రేమించావా? నిన్ను ద్వేషించు వారి కొరకు ప్రేమించావా? నిన్ను దూషించు వారిని నువ్వు ప్రేమించావా? వారి కొరకు కన్నీరు కార్చావా నువ్వు? ప్రభువా, అయ్యా వాళ్ళు తెలియక నన్ను పగబడతా ఉన్నారు అని చెప్పి నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఏడ్చావా? వాళ్ళ కుటుంబంలో మేలు చేయమని నువ్వు అడిగావా? ప్రభువా, నిజమే వారు నాకు శత్రువులు కావచ్చు. ఎవరు నీ శత్రువు? నీ ఇరుగు పొరుగు వారే నీకు శత్రువు. నువ్వు చేసుకున్న దాన్ని బట్టే వారు నీకు శత్రువులుగా మార్చబడ్డ వారి కొరకు నువ్వు ఎప్పుడన్నా కూడా, అయ్యా వారు తెలుసుకోలేకపోయారయ్యా, నీ ప్రేమను తెలుసుకోలేకపోయారు, వారికి నీ ప్రేమను కనపరచమని నువ్వు ఎప్పుడన్నా ప్రార్థించి వారి యొక్క ఇబ్బందుల్లో నువ్వు పరామర్శించగలిగావా? పరామర్శించగలిగినప్పుడే నువ్వు చెప్పుకో, నేను దేవుని బిడ్డనని. నువ్వు మార్పు చెందాలి, నువ్వు మార్పులో రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు ప్రేమ కోల్పోయినటువంటి ఎఫెసీ సంఘముతో. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురన్ను. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉంటే, ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి ఉంటే మీరు నా శిష్యులు, మంచి శిష్యుడు. నువ్వు దేవునికి అవ్వగలుగుతావు నువ్వు ప్రేమించగలిగితేనే. లేదంటే నువ్వు దేవునికి శిష్యుడిగా నువ్వు పిలువబడలేవు, కుమారుడిగా పిలువబడలేవు, దేవుని ఆజ్ఞను నెరవేర్చినటువంటి వాడువు కాదు. ఇంకొక మాట అంటున్నాడు యోహాను సువార్త 15:12-14 వరకు చదువుకుందాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవాలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఇతరులను మీరు ప్రేమించాలి. మీరు స్నేహితుల కొరకు, స్నేహితులకు వెన్నుపోటేయటం కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలిగినటువంటి ప్రేమ, క్రీస్తు ప్రేమ, కల్వరి ప్రేమ, నీ కొరకు కార్చిన ప్రేమ, నీ కొరకు వధింపబడినటువంటి ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే యు ఆర్ ద సన్స్ ఆఫ్ ద గాడ్. నువ్వు దేవుని యొక్క బిడ్డవి, నువ్వు దేవుని యొక్క ప్రతినిధివి, దేవుని యొక్క కృపను ఈ భూమి మీద దించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివి. నీ మంచి స్నేహితుడిగా దేవుడిని పక్షం నుండి లాగా నువ్వు స్నేహితులను ప్రేమించాలి. ఇంకొకటి అంటూ ఉన్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. క్రీస్తు అప్పగించబడ్డాడు మన కొరకు. ఎందుకో తెలుసా? మనము సువాసనగా ఉండాలని. ఈరోజు మనం వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం, యేసు ప్రభు మా దేవుడని మనం చెప్పుకుంటున్నాం, గర్వంగా సంతోషంగా ఉంటున్నాం. కానీ ఈ విధంగా సంతోషంగా ఉండటానికి క్రైస్తవులమే అనేటువంటి ఒక సువాసన వెదజల్లటానికి ఎవరు కారకులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయి మనకు ఆ యొక్క ఇది మనకిచ్చినప్పుడు మనము
ఆ యొక్క పరిమళ తైలముగా మనం ఉండాలి. క్రీస్తు ప్రేమను కలిగినప్పుడు ఆ పరిమళ సువాసనగా తైలముగా ఇతరులు మనం చూసినప్పుడు, మన మాట చూసినప్పుడు, మన యొక్క జీవితం చూసినప్పుడు నీవు ఇతరుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ప్రేమించే వ్యక్తిగానే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. రెండవది, ఈ యొక్క ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వీళ్ళు మొదట ప్రేమను కోల్పోయారు కనుక దేవుడు వారితో అన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఎన్నో గొప్ప వరాలు ఉన్నాయి, ప్రవచించు కృపావరాలు ఉన్నాయి, కానీ ప్రేమ కొండలను సైతం పిండి చేసేటువంటి పెకలించగలిగినటువంటి ప్రార్థనా జీవితం ఉంది. ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ లేదు? క్రీస్తు మీద ప్రేమ లేదు. ఇంకెవరి మీద ప్రేమ లేదు? నీ ఇరుగువారు పొరుగు వారి మీద ప్రేమ లేదు. చాలామంది చాలా రిజర్వ్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫోన్ కొనుక్కుంటారు. దేనికి కొనుక్కుంటారు? ఫోన్లు వస్తే మాట్లాడదామని, ఫోన్లు చేయాలని కొనుక్కుంటారు. అదే కొనుక్కున్న ఫోన్కి ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, ఇక ఈయన రిజర్వ్డ్నెస్ చూడాలి. ఫోన్ నంబర్ వస్తానే ఉంటుంది కానీ ఫోన్ ఎత్తడు. అక్కడే ఉంటాడు, ఖాళీగానే ఉంటాడు, ఫోన్ ఎత్తడు. ఏంటంటే నేను బిజీ పనిలో ఉన్నాను సార్, ఎత్తలేకపోయాను సార్ అని చెప్పని ఏం చేస్తూ ఉంటాడండి? అబద్ధపు మాటలు దాటి వేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. మరి ఆ ఫోన్ కొనుక్కొని ఫోన్ ఎత్తడానికి బిజీ అని చెప్తాడు. అంటే అవతల వాడి మీద ప్రేమ ఉందా లేదా? అంటే తన యొక్క నెసెసిటీ. ముందైతే ఫోన్ లేనప్పుడు నా ఫోన్ కావాలి, ఫోన్లు వస్తాయి అని ఫోన్ కొన్నాడు. కొన్న తర్వాత ఏం ఫోన్లు ఎత్తడు. చూడండి, అలాంటి వైఖరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొండలు పెకలింపగలిగినటువంటి శక్తి నీకున్నా, నువ్వు ఎంత ఇది నీకు జ్ఞానంగా నువ్వు ఉండాలని నువ్వు అనుకున్నా, నువ్వు ప్రేమ లేనివాడు అయితే, ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు. యు ఆర్ వేస్ట్. నువ్వు దేనికి పనికిరావు, వ్యర్థ పదార్థము లాంటి వాడవు. అందుకని ఆ సంఘముతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు వ్యర్థ పదార్థము లాంటి వాడవు, ప్రేమ లేదు. మొదట నీ ప్రేమను నువ్వు కోల్పోయావు. ఇంకొక మాట అంటున్నాడు, 1 యోహాను 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూసారా, సహోదరుని ప్రేమించలేడంట, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంట. కంటి ముందు ఉన్నటువంటి సహోదరుని ప్రేమించలేడు, కనపడినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకొంచు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి జీవితాలు ఇక మీదట జీవించకుండా మార్పు చెందాలి. మార్పు చెందటం కొరకే దేవుడు మన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రేమతో ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. మార్పు చెందితే గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు, ఎన్నో మేళ్లను మనం చూడగలుగుతాం. అందుకని ఆ యొక్క మాటను ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాం. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదట క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని వైపు తిరుగు, పశ్చాత్తాపంతో, మారు మనసుతో. ఎట్లా తిరగాలి? నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకో. ఎక్కడ నువ్వు దిగజారిపోయావు? మొదట్లో ఎలా ఉన్నావు ప్రేమ విషయంలో? ఎక్కడ ప్రేమ తగ్గిపోయింది నీకు? ఎక్కడ నువ్వు దిగజారిపోయావు ప్రేమ విషయంలో? ఎక్కడ దిగజారిపోయావు సువార్త విషయంలో? ఎక్కడ దిగజారిపోయావు యేసు ప్రభు విషయంలో? ఎక్కడ దిగజారిపోయావు ఆయన ఆజ్ఞలు అతిక్రమించే విషయంలో, ఆజ్ఞలు పాటించకుండా త్రోసివేసే విషయంలో? నువ్వు ఎక్కడ దిగజారిపోయావు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. తిరుగు, దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరగమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు హోషేయ గ్రంథము
13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. మొదటి ప్రేమ కోల్పోయావు. నువ్వు అసలు మొదటి ప్రేమ ఎక్కడ పొందుకున్నావు తెలుసా? క్రీస్తులో నువ్వు పొందుకున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా కష్టాలు, శ్రమలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అయ్యో పాస్టర్ గారు మేము శ్రమల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రార్థన చేయండి, మా కుటుంబాన్ని గురించి, మా బిడ్డ గురించి ప్రార్థన చేయండి అని నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు దేవుడు ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నిన్ను స్నేహించిన వాడును నేనే. నువ్వు నన్ను అడిగినప్పుడు, ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు నేను నీతో స్నేహము చేశా, నేను నీ ప్రార్థన ఆలకించా. నీతో స్నేహము చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? చదవండి. కాబట్టి నేను మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించేవాడు నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు స్నేహిస్తే వాళ్ళకి ఏం దొరికిందంటండి? తినటానికి అంత మేత దొరికింది, కడుపు నింపుకోవడానికి ఆహారము దొరికింది. ఆహారము తిన్నారు, సంవత్సరాలు ఆహారము తిన్నారు, తృప్తి చెందారు. ఇంకేం పర్వాలేదు, మనము చక్కగా సెటిల్ అయిపోయాం, ఏం పర్వాలేదు, కడుపులు నిండిపోయినాయి మనకి. ఒకప్పుడైతే తినడానికి అన్నం లేదు, ఒకప్పుడైతే ఎవరు అన్నం పెడతారా అని ఎదురు చూసేటువంటి స్థితిలో ఉన్నాం. ఆ టైంలో ఆకలికి అలమటించలేక దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి ఏడ్చాం. ఆ టైంలో దేవుడు మమ్మల్ని స్నేహిస్తే మాకు ఆహారం దొరికింది, అన్నం దొరికింది, వస్త్రాలు దొరికినాయి, సంతోషమైన జీవితం దొరికింది, తిన్నాం, తృప్తి చెందాం. తర్వాత ఏం చేశాం? గర్వించి మరిచిపోయాం. ఎవరిని మర్చిపోయావు? నీ ఆశ్రయదుర్గము, నీ తండ్రి, నిన్ను కన్న దేవుడు, నిన్ను అరచేతుల మీద చెక్కుకున్న దేవుడు, నిన్ను ముద్దాడిన దేవుడు, నిన్ను పలకరించిన దేవుడు, అనుదినము నీ కొరకు తపన పడుతున్న దేవుడు, సిలువలో రక్తమంతా కార్చిన దేవుడు. ఆ దేవుడిని ఏం చేస్తున్నావు? నువ్వు మర్చిపోయావు. ఎందుకు మర్చిపోయావు? నువ్వు తృప్తి చెందావు. ఒకప్పుడైతే నీకు ఆకలితో ఉన్నావు, అడిగావు ఆ ప్రభుని, ఆకలి తీర్చినప్పుడు తృప్తి చెందావు, ఇంకేం పర్వాలేదు అనుకున్నావు, మర్చిపోయావు. ఆ దేవుడు అంటూ ఉన్నాడు, ఏ స్థితిలో నువ్వు పడితివో నువ్వు జ్ఞాపకము చేసుకో. ఒకప్పుడు నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు నా దగ్గరకు రాకముందు, ఒకప్పుడు నువ్వు ఏ స్టేజ్లో ఉండి నా దగ్గరకు వచ్చావు. అయ్యా నాకు చర్మ వ్యాధి ఉందని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, గుండె పోటుందని దేవుని దగ్గరికి వచ్చావు, నా కళ్ళు సరిగ్గా కనపట్లేదని దేవుని దగ్గరికి వచ్చావు, కిడ్నీలు పాడైపోయినాయని దేవుని దగ్గరికి వచ్చావు, హార్ట్ ప్రాబ్లం ఉందని దేవుని దగ్గరికి వచ్చావు, నా దేహంలో రకరకాలైన మార్పులు ఉన్నాయని దేవుని దగ్గరికి వచ్చావు, కరువు ఉందని దేవుని దగ్గరికి వచ్చావు, కష్టాలు ఉన్నాయని దేవుని దగ్గరికి వచ్చావు, వివాహం అని దేవుని దగ్గరికి వచ్చావు, ఉద్యోగం అని దేవుని దగ్గరికి వచ్చావు, వ్యాపారం అని దేవుని దగ్గరికి వచ్చావు, నేను బ్రతకలేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పని ఆ సమయంలో ప్రభువా నువ్వు నాకు దిక్కని నువ్వు దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. నువ్వు మర్చిపోతున్నావా? నీ జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఏ స్థితిలో నుండి తండ్రి దగ్గరకు వచ్చావు? ఏ స్థితిలో ఉన్నటువంటి నువ్వు తండ్రి నిన్ను స్నేహించాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ నిన్ను స్నేహించినప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? అప్పుడు నీకు ఆహారము దొరికింది, అన్నము దొరికింది, దేవుడు గొప్పవాడన్నావు, దేవునికి వందనాలు అని చెప్పావు, దేవునికి జయజయలు కొట్టావు. ఈరోజు నీ ప్రేమ అయిపోయింది, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మర్చిపోయారని చెప్పని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మారు మనస్సు పొందితే, చూడండి ఆ మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మారిపో, నువ్వు మారిపోవాలి. ఎందుకంటే ఒకప్పుడు నీ స్టేజ్ నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను స్నేహించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను ప్రేమించినప్పుడు నీ రూపం ఎలా మార్చబడిందో జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను ప్రేమించినప్పుడు నీ జీవితం ఎలా మార్చబడిందో జ్ఞాపకం చేసుకో. నువ్వు దేహి అనేటువంటి నువ్వు ఇచ్చే స్థితికి నువ్వు ఎలా మార్చబడ్డావో జ్ఞాపకం చేసుకో.
యేసు ప్రభు వలన నా జీవితం మార్చబడిందని నువ్వెంత సాక్షిగా నువ్వు సాక్ష్యం చెప్పావో జ్ఞాపకం చేసుకో. అయితే నువ్వు తిన్నావు, తృప్తి చెందావు, నన్ను మర్చిపోయావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. మారు మనసు పొందితేనే సరి, లేకపోతే మారు మనసు పొందుతావా? ఓకే, నీ మొదటి ప్రేమ ఎక్కడ నువ్వు దిగజారిపోయి సరి చేసుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? రా. లేకపోతే దేవుడు అంటూ ఉన్నాడు, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఎందును. నువ్వు మారు మనసు పొందకపోతే నేను సింహము వంటి వాడనవుతాను. చిరతపులి మార్గములో పొంచి ఉన్నట్లు నీ ప్రతి మార్గములో, ప్రతి వ్యాపారములో, వ్యవసాయములో, ఉద్యోగములో, చదువులలో, నీకు ప్రతి విషయములలో, వ్యాధి విషయములలో, బాధల విషయంలో నేను చిరతపులి వంటి వాడనై నేను నిలబడతావు. నువ్వు ఎలా నన్ను ఎస్కేప్ చేసుకోగలవు? బాగుపడగలవా? దేవునికి విరుద్ధమైన ఏ ఆయుధము వర్ధిల్లదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. నువ్వు స్థితిని తెలుసుకొని లోబడి రిపెంటెన్స్తో దేవుని దగ్గరికి రా. లేకపోతే నీ దీపస్తంభమును నీ యొద్ద నుండి తీసివేస్తారు. ఏమిటి దీపస్తంభము? యెర్మీయా గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆయన చీకటి కమ్ము చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. మీ దేవుడైన యెహోవా మహిమ 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 కలిగిన దేవుడని ఆయనను కొనియాడండి. మీ చీకటి కలగ చేయకముందే, మీ జీవితాలు చీకటిగా మార్చకముందే, మీ బ్రతుకులు పాడవకముందే, అయ్యా ఒకప్పుడు మాకేమీ లేదు ప్రభువా, అదే చీకట్లో మేము బ్రతుకుతూ ఉన్నాం. చీకటి మా జీవితంలో ఆహారం లేనటువంటి నిస్సహాయ స్థితిలో మేము బ్రతుకుతున్నాం. అయ్యా, ఏ చీకట్లో నుండి నిన్ను ప్రేమించాడో, నిన్ను ప్రేమించి గొప్పవాడిని చేశాడో, గొప్పవాడిని చేసి ఆస్తికత్వం చేశాడో, ఆస్తికత్వం చేసి నిన్ను గొప్ప స్థితిలో ఉంచాడో, ఉద్యోగవంతుడుగాను ఆరోగ్యవంతుడిగా చేశాడో అదే దేవుడు అంటూ ఉన్నాడు. నీవు గనక మార్పు చెందకపోతే మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు. నీ జీవితం అంధకారంగా మార్చబడుతుంది. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రా. నీ ఒప్పుకో ప్రభుని, నువ్వు ప్రభుని ప్రేమించు. ప్రభు నీ పట్ల కృప కలిగి ఉన్నాడు. ఈ సంఘము ఎన్నో విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంది. మరి చెప్పుకున్న విషయాలన్నింటిలో మనం శ్రద్ధ కలిగి ఉన్నామా? సులువును మోస్తూ ఉన్నామా? శత్రువులను క్షమిస్తూ ఉన్నామా? ఓర్పుకుంటున్నామా? అభాషించినప్పుడు ఓర్పుకుంటున్నామా? లోబడుతున్నామా? విధేయత కలిగి ఉన్నామా? తగ్గించుకొని జీవిస్తున్నామా? ఇతరులు నీకు ఏ మర్యాద చేయాలనుకుంటున్నారో అలాంటి మర్యాద నువ్వు చేసే స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఏ క్వాలిటీస్ లేవు కదా. ఏ క్వాలిటీస్ మనలో లేనప్పుడు, మంచి అనేది మనలో లేనప్పుడు, ఈ ప్రేమ విషయంలోనే దేవుడు అంత సీరియస్గా ఉన్నాడు ఆ యొక్క ఎఫ్ఎస్సి సంఘంలో. అలాంటిది మరి పైన మరి నీతి విషయంలో, నిజాయితీ విషయంలో, కష్టం విషయంలో, సహనం విషయంలో, అలయలేకుండా మేలు చేసే విషయంలో, వీటన్నిటి విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేయండి. మరి ఒక్క ప్రేమ విషయమే ఇంత సీరియస్గా దేవుడు ఉన్నప్పుడు మరి మిగతాదంతా మనం చేస్తున్నామా? దుష్టాలోచన చొప్పున నడవకుండా ఉంటున్నావా? టీవీ పెట్టకుండా ఉంటున్నావా? అసలు నువ్వు టీవీలో సినిమా చూడకుండా ఉండగలుగుతున్నావా? టీవీలో నాటికలు చూడకుండా ఉండగలుగుతున్నావా? పళ్ళికిలు ఇచ్చి అపహాసంగా నౌకోలేక ఉండగలుగుతున్నావా? ఆ నాటికల గురించి కబుర్లు చెప్పుకుంటా, ఆ నాటికల గురించి వాళ్ళకి వీళ్ళకి అందరికి తెలియజేసుకుంటా, ఫోన్లు చేసి మరి ఇదిగో ఫలాంది వచ్చింది, ఫలాంది జరిగిందని చెప్పుకొని నువ్వు ఆనందిస్తున్నావే. ఇలాంటి జీవితము ఈ ఎఫ్ఎస్సి సంఘం ఎప్పుడు జీవించలేదు. కానీ ప్రేమ కోల్పోయినా కూడా దేవుడు క్షమించట్లేదు. మరి మనల్ని ఎలా క్షమిస్తాడు దేవుడు? మనల్ని ఎలా ప్రేమిస్తాడు? మనల్ని ఎలా చేర్చుకుంటాడు? మనం ఎలా పరలోక రాజ్యానికి స్వతంత్రం మనం వారసులుగా ఉంటాం? ఎలా వెళ్తాం పరలోక రాజ్యానికి? ఒక్కసారి ఆలోచించేయండి.
దేవుని రాజ్యము అంటే అది ఇరుకైనటువంటి మార్గము, అనేకులు ప్రవేశింపజూతురు కానీ ఎవరు కూడా చాలా కష్టము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వు ప్రవేశించాలనుకున్నప్పుడు సిలువను మోసుకొని ప్రభు వైపు చూసి వెంబడించాలి. ఇరుకులో అప్పుడు నీకు విశాలత దేవుడు కలుగజేస్తాడు. అందుకని అంటూ ఉన్నాడు, చెవి కలిగిన వాడు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. జయించువారు ఏ విషయంలో జయించాలి? ఇక్కడ పై మాట చదువుకుంటే చెవి కలిగిన వాడు. ఇప్పుడు మీ చెవులు ఉండయా? వినపడుతుంది కదా, విన్నారు కదా. చెవి కలిగితే ఆత్మ, ఏ ఆత్మ? దేవుని ఆత్మ. ఎవరికి చెప్తుంది? దేవుని ఆత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మకు. చెవులు ఉన్నటువంటి వారికి ఆత్మ సంఘముతో చెప్పుతున్న మాట, దేవుని ఆత్మ సంఘము ఉన్నటువంటి మనతో చెప్తున్న మాట వినుగాక. వింటే, లోబడితే, ఒబే అయితే, విధేయ చూపిస్తే జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. జయించటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-17 వచనాలు. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం నందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అనే శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏం చేయాలంట? ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరాలతో కాదు. శరీరనగా కింద మూల భాషలో రక్త మాంసములతో అనేటువంటి మనుషులతో కాదు, కానీ మనం ఎవరితో పోరాడుతున్నామంట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. జయించువానికి, జయించటం. ఎవరిని ఇప్పుడు జయించాలి? జయించడం అంటే ఇప్పుడు నువ్వు కత్తి పట్టుకొని పరిగెత్తడం కాదు, రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరిని నరకటం, చంపటం ఇది కాదు. నోటి మాటల ద్వారా చంపటం కాదు. జయించువానికి ఏం జయించాలి? దురాత్మ సమూహాన్ని నువ్వు జయించాలి. తర్వాత ఎందుకు వారితో నువ్వు పోరాడుతున్నావు? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, ఎవరిని? దురాత్మ శక్తులను ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. సర్వాంగ కవచం అంటే టాప్ టు బాటమ్ వరకు ఒక కవచం, ప్రొటెక్షన్ ధరించుకొనడి. ఏలాగనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరుపు తొడుగు. నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి, నీతినే మైమరుపు మనం తొడుక్కొని ఉండాలి. పాదములకు సమాధానము సువార్త వలన సిద్ధ మనసు జోళ్లను తొడుక్కొని నిలవబడాలి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకోవాలి. దీనితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రామును దేవుని వాక్య ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. ఇవన్నీ కూడా మీరు ధరించుకొని మీరు జయిస్తే దేవుని పరదైసి యోహాను సువార్త 14:2-3 చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేని ఎడ్ల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడ్ల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. దేవుని రాజ్యంలో దేవునితో కూడా మీరు ఉండలాగన, జయించిన వారికి ఆయనతో కూడా ఉండలాగన ఏం చేస్తారంట? జీవవృక్ష ఫలము భుజింపనెత్తును. మంచి చెడు చెట్లు ఎందుకు పెట్టాడు, ఇది ఎందుకు పెట్టాడు అనే విషయాన్ని నేను ఒక అంశంలో నేను మీతో మాట్లాడతాను, పంచుకుంటాను. అయితే ఈ ఎఫెసీ సంఘమునకు దేవుడు స్వయంగా బయలుపరిచిన మాటలు ఇప్పుడు వరకు మనం విన్నాం. మరి విన్నటువంటి ఈ మాటలన్నీ
మీరు హృదయం అనే పలక మీద రాసుకొని దాని ప్రకారం మీరు నడుచుకోవాలని క్రీస్తు పేరట మీ అందరిని నేను కోరుతూ ఉన్నాను. మీ అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలనుకుంటున్నాను.